హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి బిఎస్సి ఎంఎల్టీ. ఎంఎల్హెచ్వి స్టాఫ్ నర్స్ పోస్టులు అనేటువంటివి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఎంఎల్హెచ్వి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కనుక నేను వీడియోలు చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఎంఎల్హెచ్పి మరియు స్టాఫ్ నర్స్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కనుక తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ సంబంధించినటువంటి వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎంఎల్హెచ్వి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది మనకి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క ఎంఎల్హెచ్పి మరియు స్టాఫ్ నర్స్ తర్వాత మనకి వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వికారాబాద్ నుండి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23/20/24 ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యింది. అలాగే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్, తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ టు బి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, రోస్టర్ పాయింట్స్ అండ్ టు బి ఫిల్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ CHDPMU ఒక పోస్ట్ అయితే ఉంది. తర్వాత మనకి స్టాఫ్ నర్స్ SNCU అనే పోస్ట్ 7 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP HWC అయితే 25 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్కి వచ్చేసి DPMU ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ IDSPకి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎపిడోమాలజిస్ట్ IDSPకి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్ MHN 2X7 అని చెప్పి మనకు 4 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ NCD ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్ NCD 6 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగినాయి. అలాగే ఎర్లీ ఎన్విరాలనిస్ట్ కమ్ స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్ DEICకి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆప్టోమెట్రిస్ట్ DEICకి సంబంధించి ఒక పోస్టు, DEICకి సంబంధించి ఒక పోస్టు, సైకాలజిస్ట్ DEICకి సంబంధించి ఒక పోస్టు, స్టాఫ్ నర్స్ DEICకి సంబంధించి ఒక పోస్టు, మెడికల్ ఆఫీసర్ ఒక పోస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫార్మసిస్ట్ RBSK/MHT అని చెప్పేసి మనకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 54 పోస్టులుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ది అప్లికేషన్ గైడెన్స్ విల్ బీ డౌన్లోడ్ అఫీషియల్ వెబ్సైట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు. ఈ లింక్ అనేటువంటిది మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క 24/2/2024 స్టార్ట్ అవ్వడం జరిగింది. 29/2/2024 3 PM ఈ యొక్క మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ను అక్కడ చెప్పినటువంటి అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ వికారాబాద్ డిస్టిక్లో DMH ఆఫీస్ దగ్గర ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనకి డీటెయిల్స్ కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి క్వాలిఫికేషన్స్కి వచ్చినట్లయితే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్, స్టాఫ్ నర్స్కి వచ్చేసి BSc నర్సింగ్ GNM, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్కి వచ్చేసి MBBS, తర్వాత రికగ్నైజ్డ్ TS మెడికల్ కౌన్సిల్ BAMH రిజిస్టర్డ్ విత్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ TS అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏదానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్గా ఈ యొక్క నోటిఫికేషన్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్స్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కనుక కంపల్సరీగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.